బయట ఇచ్చాడు. ఇదిగో విరాట్ కోహ్లీ నాకు గర్భం రప్పించాడు, ఇదే పొట్ట, ఇది వ్యాక్స్ కాదు అని ఆమె అంటోంది. నెక్స్ట్ లైవ్లో ట్రోల్ అవుతాను అని అంటోంది. ఇప్పుడు మీరు ఆమెనే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ఆమెతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎందుకు నవ్వుతున్నారు? బేసిక్ ఇంత బ్రేకింగ్ న్యూస్ ఏమో బ్రేకింగ్ న్యూసో షాకింగ్ న్యూసో అలాంటి పేల్చారు మరి మీరు. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? మీ పేరేంటి? మీ పేరేంటి? నేను ఏమని పిలవాలి మిమ్మల్ని? ఒక్క నిమిషం అండి. బేసిక్ గా నేను ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేయండి ఇంటర్వ్యూ, బికాస్ నాది బ్యాటరీ లో. వీడియోలు చేసి చేసి ఛార్జింగ్ కూడా అయిపోయిందా మొబైల్లో? అంతే అంతే. ఓకే, మీ పేరేంటి? మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? స్వీటీ. స్వీటీ. స్వీటీ గారు ఏంటండి, మా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు మహిళ అయ్యుండి ప్రపంచవ్యాప్తంగా మన క్రికెటర్ పరువు తీసేయటానికి మీరు దుబాయ్ వెళ్ళి ఇదిగో నాకు క్రికెటర్తో కడుపు వచ్చింది అని చెప్తున్నారు. నేను బేసిక్ గా అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేను. నేను విరాట్ కోహ్లీ ఫోటో కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ట్యాగ్ చేయలేదు, అండ్ విరాట్ కోహ్లీకి ఎక్కడా మెన్షన్ ఇవ్వలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ఒక హ్యాష్ ట్యాగ్ లో కూడా యూజ్ చేయలేదు. మీరు అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా నేను చెప్పలేదు. మీరు ఎలా క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అనుకుంటారు? క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు. నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మెన్షన్ చేశాను ఆ వీడియోలో, ఆర్ఎల్స్ విరాట్ కోహ్లీ ఫోటో మెన్షన్ చేశానా, విరాట్ కోహ్లీని ఎక్కడైనా ఆయనకి ట్యాగ్స్ ఇచ్చానా? లేదు కదా. నా వీడియోలో ఎక్కడైనా అది ఉందా?